దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, ఈరోజు అద్భుతమైన గొప్ప వాక్య సందేశాన్ని నీకు వినిపింపజేస్తాను. ఈ మొదలుకొని మితిలేని వృద్ధిని క్షేమాన్ని కలగజేస్తాను. అంతమాత్రం కాదు, సర్వకాలము ఆనాడు దావీదు సింహాసనము రాజ్యము నియమించినట్లుగా, ఆ సింహాసనాన్ని నేను స్థిరపరిచినట్లుగా అతను దావీదు సింహాసనాసీనుడై ఉన్నట్లుగా తర్వాత తన కుమారుడు సొలొమోను ఉన్నట్లుగానే నేను ఇది మొదలుకొని నీకు ఆసక్తి కలిగి మితిలేని వృద్ధిని క్షేమాన్ని కలగజేసేదను. హల్లెలూయా. నిజమే అండి. దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి శక్తిమంతుడు. ఎందుకంటే అబ్రహాముకు మాట ఇచ్చిందని అబ్రాము కుమారుడు ఇస్సాకు నెరవేర్చాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు నెరవేర్చాడు. యాకోబు కుమారులలో యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అబ్రహాంకి ఇచ్చిన మాటను గుర్తుంచుకొని కొత్త మన జక్కయ్యను కూడా అన్నాడు, ఇతను అబ్రహాం కుమారుడు జక్కయ్యను దీవించాడు, నేడు మనల్ని దీవిస్తాను. అంటే చూడండి, దేవుడు ఒక మాట ఇస్తే తరతరాల వరకైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడు దాన్ని మర్చిపోయేవాడు ఎంత మాత్రం కాదండి. ఇది మొదలుకొని దేవుడు ఇస్తున్న మాట అంటే, ఇది మొదలుకొని అంటే ఇంతవరకు ఎలా ఉన్నదో నీ పరిస్థితి, ఇంతవరకు నీ పరిస్థితి అగమ్య గోచరంగా దిక్కుతోచిన స్థితిలో ఉండొచ్చు. ఇది మొదలుకొని దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దావీదు అంటే సింహాసన రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఎలాగా? న్యాయం వలన నీతి వలన స్థిరపరచబడుతుంది. న్యాయాధిపతి నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారానే దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడింది. అందువలనే ఆయన రాజ్య పరిపాలన చేయగలిగాడు. దీన్ని సైన్యంలోకి అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అంటున్నాడు. ఎలా కలిగి? ఆసక్తి కలిగి. దేవుడు ఇష్టపూర్వకంగా ఆసక్తితో ఇది మొదలుకొని ఆసక్తి కలిగి నీకు కూడా మితిలేని వృద్ధిని క్షేమాన్ని కలగజేయబోతా ఉన్నాడు. అయిష్టంగా చేయడండి. కొంతమంది మనుషులు ఏదైనా చేయాలనుకుంటే అడిగినప్పుడు ఒప్పుకుంటారు, ఒప్పుకొని అయిష్టంగా చేస్తూ ఉంటారు, ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకునేది ఏదైనా కూడా దేవుడు ఆసక్తి కలిగి ఎంతో ఇష్టంతో, నువ్వంటే ఎంతో ప్రేమతో నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందులో నీకు వృద్ధినివ్వబోతున్నాడు, క్షేమాన్ని కలగజేయబోతున్నాడు. ఆగిపోయిన దాని యొక్క వృద్ధి దేవుడు నిన్ను వృద్ధింపజేయబోతున్నాడు, అభివృద్ధిలో నడిపించబోతున్నాడు. ఇంతవరకు చాలే అని అనుకుంటున్నావు కాబట్టి దేవుడు దాన్ని ఎస్టాబ్లిష్, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ స్థితిలోనికి, స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. వృద్ధిలోనికి మితిలేని అంటే ఇంకా ఒక పరిమితి, ఇంతవరకు చాలే అని అనుకోకుండా ఆయన అవధులు లేవండి. ఆయన ప్రేమకు ఆయన నీ జీవితం నెరవేర్చాలంటే ఇంతవరకు చాలంటే అనుకునేవాడు కాదు, నిన్ను దీవిస్తూనే ఉంటాడు. ఇదిగో అటువంటి దీవెన ఆశీర్వాదము, వృద్ధిని, క్షేమాన్ని కూడా. రోజులు మనకు క్షేమం అనేది కరువైపోతూ ఉంది. దేవుడు ఆ క్షేమాన్ని కలగజేయాలని ఆశపడుతున్నాడు. అదంతా కూడా ఎలా చేస్తాడు? ఆసక్తి కలిగి. ఎప్పటి నుండి? ఇది మొదలుకుంటే ఇంతకాలం లేదేమో అనేది జీవితం వృద్ధి లేదు, ఇన్ని సంవత్సరాలు వృద్ధి లేదు. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టి ఉన్నావు కదా, రోజులు గతించిపోతూ ఉన్నాయి. ఆసక్తిగా నువ్వు ఎదురు చూస్తున్నావు, అయ్యో నేను ఎప్పుడు ఆశించబడతానని చెప్పేసి రాసి పెట్టుకో. ఇప్పటి నుంచి ఈ వాక్యం నెరవేర్చబడబోతుంది. ఇది మొదలుకొని అతి త్వరలో నువ్వు అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ కూడా వినబోతా ఉన్నావు. ఇది మొదలుకొని దేవుడు ఆసక్తి కలిగి, ఇప్పుడు మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేసి దేవుడు ఆసక్తి కలిగి మన జీవితంలో కార్యం నెరవేర్చబోతున్నాడు. అంటే ఒక్కసారి దేవుడు ఆసక్తి కలిగి నీ పట్ల ఆసక్తి కలిగి పని చేయాలని ఆశపడితే ఇక దానికి ఆపడానికి ఎవరి శక్తి కాదు, అది దాన్ని ఎండి ఎవడు చేయలేడు. దేవుడిస్తున్న మాట ఇది. ఆయన నీ జీవితంలో గొప్ప మేలును, ఆశీర్వాదాలు
తీసుకోవాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో కష్టం, నష్టం, బాధ, బలహీనత, రోగం ఏదైనా కూడా నా దేవుడు తొలగింపజేసి నిన్ను గొప్పగా ఆసక్తి కలిగి ఆయన నేను ఆశ్రయించును గాక. మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తని వందనాలు. నువ్వు ఇస్తున్న గొప్ప మాట మనసుస్తున్నావు అన్నాడు దావీదుని. ఏ విధంగా అయితే సింహాసనాసనుడై దావీదును తన కుమారుని అయా తన తదనంతరం దావీదు వంశంలో పుట్టినటువంటి అయా తండ్రి అయా వారిని అందరినీ దీవించిన విధంగా ఆయన లేడు ప్రభా తండ్రి. మమ్మల్ని దీవించే దేవుడు, ఇది మొదలుకొని ఇంతవరకు మా పరిస్థితి వ్యతిరేకంగా ఉన్న ఇప్పటి నుండి మితిలేని వృద్ధి, క్షేమాన్ని కలగేసి మహిమ పొందమని, కార్యాలు జరిగింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.